ఇప్పుడు 6 గ్యారెంటీలో ఒకటి మహిళా పథకం అని పెట్టారు. మగవాళ్ళు పైసలు ఇచ్చి నిలబడాల టికెట్, ఆడవాళ్ళు ఫ్రీగా కూర్చుంటారు. మేము పైసలు ఇచ్చి నిలబడి జర్నీ చేయమంటారా? మరి మేనిఫెస్టోలో ఆడవాళ్ళకు ఫ్రీ అని రాశారు కదా, మరి రాశారు. మగవాళ్ళకి సపరేట్ బస్సులు ఏమనండి, మగవాళ్ళకి సపరేట్ ఇచ్చారండి, పురుషులకు మాత్రమే అని కొన్ని బస్సులు. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు నేను ఆడికి వెళ్ళి వచ్చిన, హైదరాబాద్కి 7 నుంచి వెళ్ళి మల్లాపూర్కి వెళ్ళి వచ్చిన, సికింద్రాబాద్కి వెళ్ళి నేను నిలబడి వచ్చిన. దానికి ఓవర్ బాధ్యులు టికెట్ ఇచ్చి నేను నిలబడాలా? ఎందుకు నిలబడాలి? టికెట్ కొనుక్కొని నేను నిలబడాలా? దేనికి నిలబడాలి? మేనిఫెస్టోలో ఫస్ట్ రాశారు కదా ఆడవాళ్ళకి. రాశారు కానీ నేను ఎందుకు ఇప్పుడు 2 పథకాలు అమల్లోకి వచ్చాయి, ఆరోగ్యశ్రీ అండ్ ఇది స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం వచ్చాయి, కానీ అవి సక్సెస్ అవుతలేవు అంతా. ఇప్పుడు మరో 2 పథకాలకు రెడీగా ఉన్నారు, గృహజ్యోతి పథకం అండ్ మహాలక్ష్మి పథకం అని. అవి ఎంతవరకు వస్తాయో తెలియదు. దానికి కొన్ని కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్లో ఎంతమంది అర్హులు అవుతారో కూడా తెలియదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు 200 యూనిట్ల లోపు పథకం గృహజ్యోతి పథకం, అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 500కి గ్యాస్ సిలిండర్. ఇవి 2 పథకాలు ఈ మార్చి లోపు వరకల్లా తీసుకొస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అప్పుడు మార్చి లోపల తీయకపోతే మీ నెంబర్ ఇచ్చిపోండి, మార్చి లోపల కాకుండా మీరు వాళ్ళని అడగండి. అదే క్వశ్చన్. అంటే లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఆ దృష్టిలో పెట్టుకొని 4 పథకాలు కూడా వాళ్ళు వస్తున్నాయి కదా. మరి లోక్సభలో బీసీలకు కూడా ఎక్కువ సీట్లు ఇస్తామంటారు. మరి లోక్సభలో ఎవరు ఎక్కువ సీట్లు గెలవబోతున్నారు? 100% లోక్సభలో కూడా ఏ సభ అయినా సరే ఇంకొకసారి టీఆర్ఎస్ జస్ట్ వాళ్ళకు ఒక ఛాన్స్ అన్న వరకు ఇచ్చారు. కానీ ఇంకా రాబోయే ఎలక్షన్స్ కూడా వాళ్ళకి అర్థమైంది, ప్రజలకు కూడా ఎవరికి ఏం చేయాలో ఎవరికి ఏం చేయొద్దని. 100% వచ్చేసారి కూడా టీఆర్ఎస్ వస్తుంది, షూర్. మరి పథకాలకు ఆకర్షితులై ఇంకో 2 కొత్త పథకాలు వస్తున్నాయి కదా. ఎన్ని పథకాలు రాని 100 పథకాలు రాని ఇక రాదు. నిన్న కూడా ఒక బీఆర్ఎస్ ఎంపీనే, పెద్దపల్లి ఎంపీ ఆయన వెంకటేష్ నేత, కానీ ఆయన కాంగ్రెస్లో చేరాడు. ఆస్తులు కాపాడుకోవడానికి వెళ్ళారు. ఉన్న ఆస్తులని కాపాడడానికి వెళ్ళిపోయాడు. లేకపోతే ఎందుకు పోతారు? మిగతాలు కూడా పోవాలి కదా. అందరూ 2 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గ్రామీణ ఎలా వెళ్ళి దయాకర్ రావు కానీ ఇంకా మన వేరే సైడు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి కదా. వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళకు నమ్మకం, వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళ నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు అలాగే మీద బీజేపీ ఫేవర్ మోడీ నడుస్తుంది. అలాగే బీజేపీ మేము ఎక్కువ సీట్లు సాధిస్తాం మోడీ. బీజేపీకి అనుకుంటే రావచ్చు 1-2 స్థానాలు. ఎందుకంటే వాళ్ళకు లైక్ బండి సంజయ్ అంటే పెద్ద క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ ఇంతకుముందుకి ఎంపీగా గెలిచారు. వాళ్ళు ఇంతకుముందే బీజేపీ వాళ్ళు 4 సీట్లు గెలుపొందారు. మీరు 2 సీట్లు అంటున్నారు. మరి ఇవన్నీ 17 సీట్లలో ఎవరు ఎక్కువ ఆధిక్యం కనబరచబోతున్నారు? టీఆర్ఎస్ మాత్రమే ఆధిక్యం. ఎన్ని సీట్లు గెలవబోతుంది అనుకుంటున్నారు? 13 నుంచి 14 సీట్లు కంపల్సరీ వస్తాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సాధించలేదు, రాదు కూడా. ఇప్పటికీ 2 పథకాలతోనే ఆడవాళ్ళు చాలా మెచ్చుకుంటున్నారు. మాకు ఈ ఫ్రీ బస్ వల్ల మంచిగా అయింది. మీరు చేసిన వీడియోస్ చూపెట్టమంటారా? ఫ్రీ బస్ వల్ల మంచిగా వచ్చింది అంటారు. అలాగే ఇప్పుడు 200 యూనిట్లు అంటే కరెంటు ఎంతమంది వ్యతిరేకిస్తారు? ఫ్రీ బస్సుని చెప్పు. ఫ్రీ బస్సుని ఎంతమంది వ్యతిరేకిస్తారు? మీరే చెప్పండి, ఎంతమంది వ్యతిరేకిస్తారు? 100లో ఎంత శాతం మంది వ్యతిరేకిస్తారు? అలాగే ఇప్పుడు సామాన్యుడు ఒక 200 యూనిట్ల లోపు కరెంటు ఉచితం కరెంట్ అనగానే చాలా కరెంట్ బిల్ వస్తూనే ఉంది, గ్యాస్ బిల్ కట్టేది ఉన్నాం. ఏది కాదన్నా కొన్ని లింకులు పెడతాడు, అది చేరవలసిన వాళ్ళకే చేరుతుంది, వేరే వాళ్ళలో ఎవరికి చేరదు. మధ్యతరగతిలో లానే ఉంటాడు, అభివృద్ధి కూడా కాదు. షూర్, చూడండి మీరు. మధ్యతరగతి వారికి కరెంట్ అంటే చాలా ఎక్కువ బిల్లు. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చిందంటే 1000 రూపాయలు రాకపోవడం వల్ల చాలా బెనిఫిటే కదా. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా 500 తక్కువ అంటే చాలా కొన్ని కండిషన్స్ పెడతాడన్న. బైక్ ఉండొద్దు అంటాడు, అది ఉండొద్దు అంటాడు, లైక్ ఇంత మీ ట్యాక్సేషన్ ఇంత ఉండొద్దు అంటాడు. ఏదో ఒకటి లిటికేషన్స్ ఉంటూనే ఉంటాయి కదా. దానికి ఇప్పుడైతే తెల్ల రేషన్ కార్డు, ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఫ్రీ అని చెప్తున్నాడు కదా మహాలక్ష్మి గృహజ్యోతి పథకం. అవన్నీ ఇవ్వాలంటే అప్పు ఇవ్వాల్సిందే. ఇంకా ఎక్కువ అప్పు అయితేనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. లైక్ అన్ని ఫ్రీ ఇచ్చారనుకో ప్రజలు అనేది సోమరిపోతులు అవుతారు. ఫ్రీ దానికి అలవాటు పడతారు. కష్టపడితేనే వస్తాయి. కష్టపడడం ఏది రాదు. కష్టపడాలి, సంపాదించుకోవాలి, తినాలి, అంతేగాని అది ఫ్రీ ఇది ఫ్రీ అంటే వేస్ట్. అలాగే ఇప్పుడు వైసీపీ నేత ఆంధ్రప్రదేశ్ విజయసాయి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది తెలంగాణలో అంటుండు. నిజమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా? రావచ్చు, మేబీ రావచ్చు, అదేం లేదు. కూలిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలంటారా? రావచ్చు అంటే కూలిపోతే వస్తే బాగానే ఉంటుంది. సారే రావాలి, అంతే. కేసీఆరే రావాలంటారా? కేసీఆరే రావాలి, సారే కావాలి.